ఇక్కడ మొన్న వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు ఊర్లో బోనాల పండగని ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయినాయి. మా ఊరికి సంబంధించి అమ్మ వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళు మొత్తం ఇంటి దగ్గర క్లీన్ చేశారు. ఆ వీడియో కూడా పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు బోనాల పండగ అప్పుడు ఊర్లలో కుమ్మరి బోనం అని ఫస్ట్ కుమ్మరి వాళ్ళు చెల్లించాలి. వాళ్ళు చెల్లించిన తర్వాతే ఊర్లో ఎవరైనా సరే బోనం చెల్లించడం, యాటలు, మేకలు, కోళ్ళు అవన్నీ కోస్తారండి. ఇలా ఎంతమందికి తెలుసు? మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా? ఈ వీడియోలో మధ్య మధ్యలో అందుకే ఈ వీడియో మిస్ అయిందని చెప్పేసి ఈ వీడియో పెట్టాను. నీళ్ళని చూసిందా అసలు? ఇక నుంచి ఇడికి ఎక్కేసరికి ఆయాసం వస్తుంది నాకు. ఈ చెట్టు చూడండి, ఈ పువ్వులు ఎంతమంది తెలుసు? చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ ఏమంటారో నాకు తెలియదు, చెట్టు పేరు కూడా తెలియదు, కానీ పువ్వులు మాత్రం మస్తుంటాయి. చెట్టు నిండి ఉన్నాయి, చూపించి చెట్టు నిండి డాడీ ఆరని కొడుతుంది, తొందర వెళ్దాం. ఈ చెట్టు నిండి ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి అప్పుడు ఇదంతా మునిగింది కదా, ఫుల్ వాటర్. మొత్తం పైకి ఆనే ఇదంతా కనిపించలేదు. బ్రిడ్జి కూడా పై దాకా వచ్చేసినాయి. అక్కడ మార్కింగ్ ఉంది. అవును. ఇప్పుడు కోమలి వాళ్ళ ఇల్లు ఎట్లుందో చూడాలి. ఎవరు? నేనుండేం చేయను. సోరకాయలు నువ్వు ఇంటి గేట్ తాళం వేసి వచ్చారనమాట. మొత్తం ఇంట్లో చెట్లు ఫుల్గా మలిసాయి. ఇళ్ళ లోపల చూడనివ్వలేదు. అయినా మేము ఇంట్లోకి వచ్చి ఏం చేయాలి? వెళ్తాం. ఇల్లు లోపల కోళ్ళని కూరుకుతుంది. ఇక్కడ ఇదంతా ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి గృహప్రవేశం అప్పుడు ఒక వీడియో తీసాను, ఎల్లమ్మ పండగ చేసినంత వీడియో తీసాను. అప్పుడు ఇదంతా మట్టి పోపించి క్లీన్ చేశారు. తర్వాత మళ్ళీ ఇల్లు వదిలేసి వచ్చారంటే అమ్మ వాళ్ళు అక్కడేమి ఉండరు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరెవరైనా సరే సిటీలో ఉంటారు, ఇల్లు అక్కడ వదిలేయాలి అనుకుంటే ఇలా మాత్రం వదిలేయకండి. చూడండి చెట్లు పెరిగి ఇల్లంతా మొత్తం ఆగమాగం అయిపోయింది. అయితే ఎవరైనా ఒక సింగిల్గా ఒక రూమ్ ఉండేలాగా, లేదంటే ఒక 2 బెడ్రూమ్స్ కట్టినప్పుడు ఒక బెడ్రూమ్ సపరేట్ ఎవరికైనా రెంట్కి ఇచ్చేలాగా, రెంట్ కాకపోయినా నార్మల్గా వాళ్ళు ఉన్నా సరే ఇల్లు మొత్తం క్లీన్గా పెట్టుకొని నీట్గా ఉంచుతారు. మనం అలా వదిలేసామనుకోండి, అన్ని లక్షలు పెట్టి కట్టి ఇల్లంతా ఆగమాగం అవుతుంది. అందుకే ఇలా ఇప్పుడు మా తమ్ముడు ఇంకొక డోర్ పెట్టించి ఇంకో బెడ్రూమ్ వేరే ఎవరికైనా ఉండేటట్టు కిరాయికిస్తా అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ మొత్తం ఇది చూడండి చెత్త అంతా ఎట్లా క్లీన్ చేసి, కోమలి మా అమ్మ, మా అత్తయ్య అంటే కోమలి వాళ్ళమ్మ పాపం చాలా కష్టపడ్డారు. అక్కడ ఊర్లో వచ్చేసి ఎవరైనా పిలిచి పని చేపిద్దామన్నా కానీ ఎవరు వర్క్ చేయడానికి ఎవరు రావట్లేరు. అక్కడ ఎప్పుడైనా ఫంక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నిజంగా నాకేమో మా నాన్న లేడు, కోమలికి కూడా నాన్న లేడు. నాకు ఇలాంటి టైంలో చాలా బాధ అనిపిస్తుంది, ఉంటే బాగుంటుండేమో అనేసి. అంటే వీళ్ళు ఇంత కష్టపడుతుంటారు ఇక్కడ. కానీ మీరు కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయకండి. మీరు ఖచ్చితంగా ఒక రూమ్ ఏమైనా సపరేట్ వేసుకోండి. అలా వెయ్యలేము అనుకుంటే ఒక బెడ్రూమ్కి 2 డోర్స్ పెట్టి ఒకటి సపరేట్ ఇచ్చేటట్టయినా ట్రై చేయండి. అంతేకాని ఇలా వదిలేస్తే ఇల్లు మొత్తం ఆగమైపోతుంది. అందుకే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా అల్లుళ్ళు వాళ్ళ అమ్మ, నానమ్మ, అమ్మమ్మ కష్టపడుతారని చెప్పేసి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారనమాట. చెట్లకు నీళ్ళు పోయడాలు ఇక్కడ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు కూడా చేశారనమాట. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Hey, 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 hey.
మన కలిసి పిల్లలు మొత్తం అయితే దొరకడం అయితే ఏందో నలుగురే మంచిగా ఉంటారు మన భార్య దొరుకుతుంది అదే ఏయ్ మధ్య పెట్టినా మరగలు వస్తాయి నువ్వు బియ్యం పూసి ఇప్పుడు గాలి కూడా